హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ కొబ్బరి వెల్లుల్లి కారం యూజ్ చేసి చేద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తిన్నారంటే ఒక పట్టు పట్టేస్తారు. అలాగే ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఫ్రెంచ్ బీన్స్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా ఒక ఆనియన్ తీసుకొని చక్కగా దాన్ని కూడా చాలా సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా. తాళింపులోకి కావాల్సిన కరివేపాకు కూడా తీసుకున్నాను. ముందుగా వెల్లుల్లి కారం తయారు చేసుకోవడం కోసంగా కొబ్బరి ముక్క, 5-6 వెల్లుల్లి రేఖలు, మన కారానికి సరిపడినట్టు ఎండుమిర్చి, ఒక 2 స్పూన్స్ వేరుశనగపప్పు తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా తీసుకున్న వేరుశనగపప్పుని వేయించుకుందాం దోరగా. వేరుశనగపప్పు బాగా వేగిన తర్వాత దాన్ని తీసి చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. మీరు ఏ ఆయిల్తోనైనా సరే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా తాళింపు సామాన్లు వేస్తున్నాను. ముందుగా మినపప్పు వేస్తున్నానండి. అదేవిధంగా కొంచెం అంత ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం తీసుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా పోపుని వేయించుకోవాలి. మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. తినేటప్పుడు మినపప్పు పంట కింద పడితే చాలా క్రిస్పీగా బాగుంటుంది. పోపు వేగింది చూసారు కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేస్తున్నాను. నేను కడుక్కుని దాన్ని డ్రైన్ చేసుకున్నానండి. చక్కగా బీన్స్ అంతా కూడా పోపులో కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దాంట్లో మిక్స్ చేస్తున్నాను కర్రీలోని. చక్కగా అంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక 2 to 3 minutes వరకు. మధ్యలో మూత తీసుకుని కలుపుకోవాలండి, లేకపోతే అడుగు నుంచి మాడిపోతుంది. ఇప్పుడు దాంట్లో సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కూరంతా కూడా కలర్ఫుల్గా కనిపించడం కోసంగా పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి కారం వాడుతున్నాం కదా. కారం వాడుంటే కనుక కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం ఒకటి తీసుకునేది ఎండుమిర్చి కదండి, అందుకని అంత కలర్ఫుల్గా కనిపించింది. అందుకోసంగా కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకున్నాను నేను ఇక్కడ. పసుపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కూరకి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని కలుపుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మూతకు పట్టిన ఆవిరి వాటర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా పక్కన తీసి వేసేసుకోండి. ఇప్పుడు మనం అది మగ్గేలోపు ఇక్కడ కూరకు కావాల్సిన కొబ్బరి కారాన్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోకి అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం తీసి పెట్టుకున్నవి చక్కగా దాన్ని పల్స్ మోడ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఫోర్క్తోని గ్రైండ్ చేసుకొని బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవద్దు. అదిగోండి ఆ విధంగా మిక్సీ చేసుకున్నాను. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బీన్స్ ఎంతవరకు వేగినాయో చూద్దాం. ఆ వచ్చిన ఆవిరి వాటర్ ఉంచేస్తారు, అదిగోండి పక్కన అలా ప్లేట్లో వేసేస్తున్నాను అనమాట. అవి కూరలో పడినకండి, పడితే కూర కొంచెం ముద్దగా అయినట్టు ఉంటుంది. పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది కర్రీ. కలుపుకుంటూ మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆ వచ్చిన ఆవిరి వాటర్ అంతా కూడా పక్కన వేసేసుకోవాలి. ఫ్రై అంటే ఏ ఫ్రైకైనా సరే ఇంతేనండి. వచ్చిన ఆవిరి వాటర్ని కూరలో పడకుండా పక్కన వేసేసుకుంటే కనుక వేపుకున్నది ఏదైనా సరే పొడిలాడుతూ భలే వస్తుందండి. ఇదొక చిన్న టిప్.
చూసారా బీన్స్ కూడా బాగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి కారాన్ని వేస్తున్నాను. నేను సరిపడినంతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనం స్టోర్ చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వాడాను, ఎండు కొబ్బరి కాదు. ఎండు కొబ్బరి అయితే కనుక కొంచెం ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఇది ఇంకా నిల్వ ఉండదండి, వాసన వచ్చేస్తుంది మరుసటి రోజుకి. పచ్చి కొబ్బరి కదా, అందుకు మొత్తం అంతా కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూసారా పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా వచ్చింది, అంతా కూడా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఒక్కసారి మిక్స్ చేసుకొని మరొక్కసారి మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్, ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. అన్నీ వేసుకున్నాక కొత్తిమీర వేసుకోకపోతే ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతాం కదండి. అందుకని ఖచ్చితంగా కొత్తిమీరని మాత్రం మిస్ చేసుకోవద్దు, కొత్తిమీరని వేయండి. ఆ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. చక్కగా మరొక్కసారి అంతా కూడా కొత్తిమీర కూర అంతా కూడా కలిసేలాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుని పెట్టుకోవడమే. చూసారా ఎంత యమ్మీగా ఉందో, చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కింద దీనికి పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్ కింద పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అందరికి ఎట్లా కుదిరిందండి మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బీన్స్ కర్రీకి వేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.